श्रितमेदिनि विश्वविनोदिनि नन्दिनुते गिरिवरविन्ध्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते 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 अयि शरणागत वैरिवधूवर वीरवराभयदायके त्रिभुवनमस्तक शूलधिरोधि शिरोधि कृतामलशूलकरे दुमि दुमि तामर दुन्दुभिनाद महोमुखरी कृतदिग्मकरे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते धनुरनुषङ्गरणक्षण
भटके कनक पिशंग पृषत्क निशंग रसद भट श्रृंग हता बटुके कृत चतुरंग बलक्षिति रंग घटत बहुरंग रटत बटुके जय जय हे महिषासुर मर्दिनि रम्यक परदिनि शैलसुते जय जय शब्द पर स्तुति तत्पर ईश्वनुते झण झण झिंझिमि झिंकृतनूपुर सिंजित मोहित भूतपते नटित नटार्ध नटी नट नायक नाटित नाट्य सुगानरते जय जय हे महिषासुर मर्दिनि रम्यक परदिनि शैलसुते सुमन 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 हर कांतियुते श्रित रजनी 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 करवत्तरते सुनयन निभ्रम भ्रमर 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 रममादिपदिनी जय जय हे महिषासुर मर्दिनि रम्यक परदिनि शैलसुते मल्लितरल्लक मल्लरते विरचित मल्लक पल्लक मल्लिक झल्लक तल्लक ललरते शीतकृत पल्लस पल्लसितारुण तल्लच पल्लिक सल्लदिते जय जय हे महिषासुर मर्दिनि रम्यक परदिनि शैलसुते गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दिनुते गिरिवरविन्ध्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषा ఈ రోజు దుర్గాదేవి అమ్మవారి పండుగ రెండో రోజు. నిన్న అమ్మవారికి జలాభిషేకం అయింది. ఈ రోజు అమ్మవారికి బోనాలు సమర్పించడం రెండో రోజు. ఇక్కడ అమ్మవారి టెంపుల్ నుంచి ఈ విమాన్ నగర్ మొత్తం 108 కలశాలతో అమ్మవారికి దీపంతో పెట్టి పట్టుకెళ్ళడం జరిగింది. బోనాలు అంటారు దీన్ని. ఈ విధంగా ఇది రెండో రోజు జరుగుతుంది. రేపు అత్యంత వైభవంగా అమ్మవారికి రేపు పండుగ మహోత్సవం జరుగుతుంది. ఇక్కడ ఇలాగా జరగడం కూడా, అమ్మవారు వెలవడం కూడా మాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే కన్నుల పండుగగా జరుగుతుంది. ఎప్పుడో మా చిన్నప్పుడు చూసాం ఇలాంటి జాతరలు. ఇప్పుడు మా కళ్ళెదురుగా మళ్ళీ జరగడం కూడా మాకు చాలా అదృష్టంగా ఉంది. అమ్మవారు చాలా మహోన్నతమైన కళతో ఉద్భవించి అనుకున్న కోరికలు ఇక్కడ ఎవరైతే అమ్మవారికి అనుకొని నెరవేరుస్తున్నారో ఆ కోరిక ఖచ్చితంగా జరుగుతుంది. ఆ అమ్మవారి ఆ కళ కూడా మా కళ్ళల్లో ఎప్పుడు ఆ కాంతులు మాకు కనిపిస్తున్నాయి. ఇక్కడ విమాన్ నగర్ లోని దుర్గా టెంపుల్ లోని కన్నుల వైభవంగా జరుగుతుందండి. నిన్న అభిషేకం అన్ని రకాలుగా అమ్మవారికి అభిషేకం జరిగింది. ఈ రోజు ఉదయం సారి ఊరేగింపు జరిగింది. సాయంత్రం బోనాలు సమర్పణ జరుగుతుంది. రేపు అసలు పండుగ జరుగుతుంది. ఇదంతా చూడటం కూడా మా అదృష్టం. ఇందులో పాల్గొనడం కూడా మా అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే ఎప్పుడూ మేము చూడలేదు కూడా, ఇదే ఫస్ట్ టైము. అంటే 2వ సంవత్సరం అవుతుంది అమ్మవారిది.
మటుకు మేము అసలు మర్చిపోలేకపోతున్నాం. చాలా సంతోషంగా ఉందండి. ఇది చాలా మహాభాగ్యము. నెక్స్ట్ మూడో రోజు రేపు మూడో రోజు పండగ. అంటే అందరూ పసుపు కుంకాలు సమర్పించుకునే రోజు అనమాట. నెక్స్ట్ స్వయంభూ అనమాట. నెక్స్ట్ శ్రీచక్రము ఇక్కడ లాగా ఎక్కడ లేదు, వైజాగ్ లోనే లేదు, ఫస్ట్ టైం అనమాట ఇంత పెద్ద శ్రీచక్రం ఉండడము. నెక్స్ట్ రేపు వచ్చి పూజ ఏంటి పరస. నెక్స్ట్ అన్ని ప్రోగ్రామ్స్ కూడా రేపు వేషధారులతో అన్ని రేపు జరుగుతుంది. బుధవారం వచ్చి 1,00,000 పుష్ప అర్చన జరుగుతుందండి. అందరూ భక్తులందరూ పాల్గొనాలి. మళ్ళీ లక్ష్మీవారం వచ్చి అన్న సంతర్పణ. మొత్తం అంటే 50 మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. నమస్కారం అండి. ఇక్కడ దుర్గాదేవి టెంపుల్ వెలిసిన తర్వాత చాలా మంది భక్తులు తొందరలోనే ఈ టెంపుల్ అనేది చాలా బాగా డెవలప్ అవ్వడం మాత్రం మేము అందరం ఊహించలేదు. చాలా బాగా డెవలప్ అయ్యింది. ఈ 2 సంవత్సరాల్లోనే ఇంతమంది భక్తులు వస్తారని మేము ఎప్పుడు ఊహించలేదు. ఈ టెంపుల్ కూడా విజయవాడ టెంపుల్ లాగా ఎంతో బాగా ఘనంగా ఉన్న బాగా టెంపుల్ లాగా అవ్వాలని, అభివృద్ధి చెందాలని మేము బాగా కోరుకుంటున్నాము. ఈ పండగ కూడా వార్షికోత్సవం అంటే 1 రోజు 2 రోజుల్లో జరిపి ఆపేస్తారు. కానీ ఈ వార్షికోత్సవాన్ని 5 రోజులు జరుపుకొని ఊరు పండగలా చేసుకొని అందరినీ పిలుచుకొని ఇంటికి చుట్టాలని బంధువుల్ని పిలిచి ఎంతో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేసుకుంటున్నాము. ఇక్కడ పూజలైనా పునస్కారాలైనా ఏవైనా చాలా బాగా పూజారి గారు బాగా చేసి భక్తులందరికీ మంచిగా సాటిస్ఫై చేసి ఎంతో బాగా కోరికలు నెరవేరేలాగా మనకి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలాగా గురువుగారు అలాగే ఈ టెంపుల్ వాళ్ళ ధర్మకర్తలు అందరికీ అవకాశాన్ని ఇచ్చారు. మా అందరికి మేము ఈ టెంపుల్ లో సేవ చేసుకోవడానికైనా దర్శించుకోవడానికైనా మేము చాలా 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 రుణపడి ఉన్నాము. చాలా అదృష్టంగా భావిస్తున్నాము. యాక్చువల్ గా ఎక్కడ కూడా టికెట్ లేకుండా ఎక్కడ కూడా దర్శనం అనేది ఉండదు. కానీ ఇక్కడ అసలు డబ్బులు అనేది సమస్య కాదండి. అసలు చాలా హ్యాపీగా సంతోషంగా జస్ట్ మన వడ్డీ చేతులతో వచ్చిన దర్శనం చాలా ఆనందంగా చేసుకుని వెళ్తాము. అది మాత్రం అందరికీ సాటిస్ఫై అండి. ఇక్కడ దీపం అనేది చాలా ప్రత్యేకమైంది. ప్రతి శుక్రవారం కూడా మన మనసులో ఏదైనా గట్టిగా బలంగా కోరుకుని ఆ కోరిక నెరవేరాలని 9 వారాలు కనుక మనం అమ్మవారికి రాహుకాల దీపం పెట్టుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరింది. చాలా మందికి నెరవేరింది. ఆ భక్తులు వచ్చి మాకు ఈ కోరుకున్నాం, మాకు నెరవేరింది అని చాలా మంది చెప్పారండి. ఇది నెరవేరింది, మేము కూడా చేసాము, మాకు కూడా నెరవేరుతుంది. మేము అనుకున్న 9 వారాల్లోని ముందే జరుగుతున్న ఆ కోరికలైతే కంపల్సరీ ఈ గుడికి వచ్చి మీరు ఒకసారి దర్శించుకొని మీ కోరికలు మీరు కోరుకొని మళ్ళీ వచ్చేలాగా ఆ అమ్మవారి కృపలు మీకు కలగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. జయ దుర్గా మాతాకి, జయ దుర్గా మాతాకి. శ్రీ దుర్గా మాతా కీ, దుర్గా మాతా కీ, శ్రీ దుర్గా మాతా కీ. కనక దుర్గమ్మకి, మూలమ్మల మూలపుటమ్మకి, చాలా పెద్దమ్మకి, శ్రీ కనక దుర్గాకి. ఇలా వెళ్ళిపోవాలి, ఇచ్చిన వాళ్ళు ఇటు వెళ్ళిపోవాలి. ఓం ఖ్యాతవేదసే సునవామ సోమవరాతిర్యతో నిదహాతి వేదః అనపర్షదతి దుర్గాని విశ్వానామేవ సింధుం దుర్గాజగ్నిః తామగ్నిమన్నాం తపసా జ్వలంతీం వైరోచనీం ధర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సరస్వతీ నమః. అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తి విరతి దుర్గాని విశ్వాం ఓష్టపృథ్వీ బహుజాన వరువే భవాతో కాయతనయాయ సంయో విశ్వాని నో దుర్గాః జాతవేద సింధం ననావాదురితాది వర్షి అగ్నే త్రివర్ణ జాగృణానో అస్మాకం మోర్జవితా ధనూనాం కృతనాజతకం సామానముగ్రమగ్నిం భవేమ పరమాత్సదస్తాద్
क्षणपर्षदं दुर्गाणि विश्वां क्षामद्देवादिदुर्गाञ्चग्नि प्रत्योषणमेभ्यो अध्वरेषु शनाच होता नव्यत्रसि स्वाञ्छाग्ने तनुभा प्रियस्मभ्यञ्जसौ भगमाय जस्वां गोविद्युष्टमय्यो निषिक्तं तवेन्द्र विष्णुं रणुशङ्करेमा नाकस्य पृष्ठमपि शम्पशानो वैष्णवीं लोकैहमादयन्तां काक्षायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् ॐ हिरण्यवर्णां धरणीं सुवर्णरजतस्युजां चन्द्रां हिरण्ययीं लक्ष्मीं जातवेदो महावः जातवेदो लक्ष्मीमनभगामिनी यस्यां हिरण्यं विन्देयं ग्रामस्वं पुरुषानहम् अश्वपूर्वानरमस्यामस्तिनादप्रबोधिनीं श्रियं देवीमुपत्वये श्रीमा देवेन्द्रां रांसोऽस्मितां हिरण्यप्राकारां मात्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे शिलां पद्मवर्णां तानि गोपत्वये श्रियं मनसक्काममातु किल्वाचक्रमदेमये पशूनां रूपमन्नस्यां मयि श्रीश्रयदां यसां अर्धमेन प्रजाभूता मयि सम्भव कर्तमान् श्रियं वासय मे कुले मातरं पद्ममालिनी आपस्पृशन्तु सिद्धानि शिक्रे देवीं मातरं श्रियं वासय मे कुले आहारां यस्करणीं दृष्टिं विकलां मयि अश्वपूर्वाकर्मज्ञां प्रतिनादप्रबोधिनीं श्रियं देवीमुपत्वये श्रीमा देवेन्द्रां आंसोऽस्मितां हिरण्यप्राकारां तृप्तां तर्पयन्ते चन्द्रां लक्ष्मीं जातवेदो महामहं जातवेदो అట్టుకొండకి ఒకటి ఉంది కిందకి ఇస్తాను ఇక్కడ ఇస్తాను ఇంకోటి ఉంది పట్టుకెళ్ళి పంచేయండి పంచేయండి రా दुर्गाणि विश्वानावे वसिन्धुं दुरितात्यग्निः तामग्निवन्नां तपसाज्वलन्तीं भैरोचनीं कर्मफलेषु दुष्टां दुर्गां देवीगं शरणमहं प्रपद्ये शुतरशे नमः अग्ने त्वं पारयानव्यो अस्मां स्वस्तिभिरति दुर्गाणि विश्वां पूष्टपृथ्वी बहुलानवर्वी भवातोकायतनयाय संयोः विश्वानि नो दुर्गः जातवेद सिन्धुं नधावादुरितातिपर्षि अग्ने अत्रिवन्मनसा गृणानोऽस्माकं भोज्यविता तनूनाम् कृतनाजतकं सामानमग्रमग्निकं नवेम परमात्सदस्तागुं क्षणपर्षदति दुर्गाणि विश्वाक्षामद्देवो अतिदुरिताग्निः प्रत्योषकमीज्यो अध्वरेषु शनाच होता नव्यत्तुतत्सीं वाञ्छाग्ने तनुवा प्रियस्मभ्यञ्जसौ भगमायुजस्वाम् गोविद्युष्टमय्यो निषिक्तं तवेन्द्र विष्णुं रणुशङ्करेमाम् नाकस्य पृष्ठमविशम्बशानों वैष्णवीं लोक विहमादयन्ताम् काक्षायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्। అమ్మవారి దేవాలయంలో అమ్మవారి ద్వితీయ వార్షికోత్సవంలో ఈ రోజు రెండవ రోజు పూజా కార్యక్రమంలో భాగంగా ఉదయం అమ్మవారికి ధర్మకర్తలు ఇంటి దగ్గర నుంచి కూడా పట్టు వస్త్రాలు సారి సమర్పణ కార్యక్రమం, అలాగే భక్తులందరూ కూడా ఆ సారిని అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఉదయం కార్యక్రమం అది. ఈ రోజు సాయంత్రం అమ్మవారికి
108 కుండలతో ప్రసాదం వండి ఆ ప్రసాదాన్ని ఆ పైన దీపాలు పెట్టుకొని ఆ 108 దీపాలతో 108 కుండలతో బోనాలు సమర్పణ అమ్మవారికి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి దగ్గర నుండి అన్నప్రసాదం వండి ఆ ప్రసాదాన్ని అమ్మవారికి నివేదన చేయడం జరిగింది. అది ఈ రోజు సాయంత్రం కార్యక్రమం. ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా అమ్మవారి ఆశీస్సులతో భక్తులందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు కలగాలని, ప్రతి ఇంట్లోని కూడా సిరులు పొందాలని, ఆ కనకదుర్గమ్మ కనక వర్షం కురిపించాలని ఆ అమ్మవారిని మనసారా వేడుకుంటూ ఉన్నాం. రేపటి కార్యక్రమం, రేపు ప్రధాన పండుగ అమ్మవారిది మంగళవారం కావడం, మంగళవారం రోజున అమ్మవారికి భక్తులందరూ కూడా పసుపు కుంకుమలు, చలువ కావిళ్ళు, ఆ వేపాకుల కొమ్మలతో కావిళ్ళు అమ్మవారి పందిరి మీద సమర్పించాలి. అందువలన రేపు చలువ కావిళ్ళు సమర్పించడం, అమ్మవారికి పసుపు కుంకాలు ఇచ్చుకోవడం, అలాగే చుట్టాలందరికీ కూడా బంధువులందరికీ కూడా భోజనాలు పెట్టడం, అది రేపటి కార్యక్రమం. రేపు సాయంత్రం 4 గంటలకు అమ్మవారి తలక ఊరేగింపు అంగరంగ వైభవంగా అమ్మవారి డప్పులతో, తప్పెట గుళ్ళతో, పులి వేషాలతో, కేరళ డ్రమ్స్ తో అలాగే ప్రతి కార్యక్రమం కూడా చాలా అత్యద్భుతంగా జరుగుతుంది. కాబట్టి అలాగే స్టేజ్ ప్రోగ్రాంలు ఉంటాయి, డాన్స్ బేబీ డాన్స్ ఉంటుంది, అలాగే దేవాలయం దగ్గర క్లాసికల్ డాన్స్ ఉంటుంది, భరతనాట్యం కార్యక్రమం అత్యంత అద్భుతంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా రాత్రి 11 వరకు కూడా జరుగుతాయి. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా కన్నులారా తిలకించి అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి అమ్మవారి పండగ మహోత్సవ కార్యక్రమాల్లో అత్యధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరి తెలియజేస్తున్నాం. అలాగే ఎల్లుండి బుధవారం రోజున ఉదయం 9 గంటలకు అమ్మవారికి 1,00,000 పుష్పాలతో, అన్ని రకాల పుష్పాలతో అమ్మవారికి పుష్పార్చన కార్యక్రమం శ్రీచక్రం పైన జరిపించబడుతుంది. అలాగే మీద ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారికి పుష్పాభిషేకం, పుష్పాలతో అభిషేకం కార్యక్రమం జరుగుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని కనులారా తిలకించవలసిందిగా భక్తులందరూ కూడా కోరుతున్నాం. అలాగే గురువారం రోజున మధ్యాహ్నం 12 గంటల నుండి సర్వశాంత్యర్థమై ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ యుద్ధాలన్నీ కూడా శాంతించి లోకమంతా కూడా చక్కగా ఉండాలని చెప్పి ఆ అన్న సంతర్పణ కార్యక్రమం పెట్టడం జరుగుతున్నది. ప్రతి ఐటమ్ కూడా అమ్మవారికి నివేదన చేయబడుతుంది. అందువల్ల ఇది మహాప్రసాదంగా పరిగణించబడుతుంది. కావున భక్తులందరూ కూడా అన్న ప్రసాద సేవనంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరీ తెలియజేస్తున్నాం. ఓం శ్రీమాత్రే నమః. మల్లిక మల్లితరల్లక మల్లరతే విరచిత మల్లక పల్లక మల్లిక జల్లక తల్లక రతే శతకృత పల్లస పల్లసి తారుణ తల్లజ పల్లిక సల్లదితే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక పరదిని శైలసుతే